ఈ 3 ఎత్తిపోతల పథకాలు అమల్లోకి వచ్చాయి. సరే, అప్పుడు 2023 అక్టోబర్లో ఈ మేడిగడ్డ బ్యారేజ్ 2 బ్లాక్స్ ఏదైతున్నదో 7th ప్యాకేజీలో క్రాక్స్ రావటం, కృంగిపోవటం, దాంతో ఈ ఎత్తిపోతలు నిలిచిపోవటం. సరే, ఎన్నికల ప్రక్రియ అప్పుడు దీన్ని నేషనల్ NDSA డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించి they gave their report in 2025 April లెవెల్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఈ NDSA రిపోర్ట్ ఇచ్చి దాదాపు సంవత్సర కాలం గడుస్తున్నది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏదైతుందో మనకు అదృష్టం కొద్దీ ప్రకృతి సహకరించటం. 24 ఇచ్చారు, 2 years అంటే 24 రిపోర్ట్ వాళ్ళు 20 ఇది 26 కదా, సంవత్సరం క్రితం ఇచ్చారు. వాళ్ళు 24లో వాళ్ళకు నివేదించారు. వాళ్ళ రిపోర్ట్ వాళ్ళకు నివేదించింది 24లో నివేదించారు NDSAకి. వాళ్ళ రిపోర్ట్ 25 ఏప్రిల్ ఇది ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే దాదాపు వాళ్ళ రిపోర్ట్ ఇచ్చింది. సరే, ఈ 2 సంవత్సరాల అదృష్టం కొద్దీ ప్రకృతి సహకరించటం, మనకి మేడిగడ్డ లిఫ్ట్ అవసరం లేకుండా ఉత్తర తెలంగాణ కానీ, హైదరాబాద్ నగర దాకార్తే కానీ, ఇతర అవసరాలు దేన్ని కూడా పెద్ద ఇబ్బందులు లేకుండా గడిచిపోయింది. కానీ భవిష్యత్తులో ఏదైతున్నదో మనం ఇదే విధమైనటువంటి ఒక ప్రకృతి మనం సహకరిస్తుందని చెప్పని భావించలేము. ఇప్పుడు రేపు ఎల్నినో ప్రభావం అని చెప్పని కరువు వచ్చేటువంటి ఒక తీవ్రమైన కరువు వచ్చే అవకాశం ఉందని కూడా మనం వాతావరణ సూచికలు గమనిస్తున్నాం. ఇందులో 2, ఒకటి ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇది 7th ప్యాకేజీలో 2 టియర్స్ క్రాక్స్ వచ్చినాయో, దీనికి సంబంధం లేకుంటేనే మనం తుమ్మడియేట్ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయాలని చెప్పని ఆ 148 మీటర్ లెవెల్లోనైనా బ్యారేజ్ నిర్మాణం చేసుకొని, ఇప్పుడు మైలారం దాకా ఏదైతే కాలువలు తవ్వినావో దాన్ని రీడిజైన్ చేసుకొని అక్కడ నుండి సుందీళ్ళకి నీటిని తరలించవచ్చు జైపూర్ వాక్ ద్వారా. సుందిల్లా మనకు అక్కడ లిఫ్ట్ సిద్ధంగా ఉన్నది. ఆ సుందిల్లా బ్యారేజ్ ఏమైనా దెబ్బతిని ఉంటే దాన్ని మరమ్మతులు చేసుకోవచ్చు. ప్రాంతానికి సాగునీటి సౌకర్యం మెరుగుపరచాలి అనేటువంటి ఒక భావనతో ఆ ఉమ్మడి రాష్ట్రంలో
2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తదుపరి ఎస్ఆర్ఎస్పి దిగువన కడెం ప్రాజెక్టు నీటిని నిలువరింపజేసే విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడటం, దాంతో పాటుగా తుమ్మడిహట్టి నుండి ప్రాణహిత మనకు లభించాల్సినటువంటి ఒక ప్రాణహిత నదీ జలాల్లోని హక్కును పొందే విధంగా వాస్తవంగా 152 మీటర్ లెవెల్లో బ్యారేజ్ నిర్మాణం చేయాలని నిర్మాణం చేపట్టాలని తలచడం జరిగింది. 152 మీటర్. దానికి అనుగుణంగా కాలువలు కూడా తవ్విండు, మైలార్ల వరకు కాలువలు కూడా తవ్విండు. సరే, ఈ దశలో ఎన్నికలు రావడం, రాజశేఖర రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టబడినప్పటికీ వారి ఆకస్మిక మరణం, తదుపరి తెచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యారేజ్ నిర్మాణ లెవెల్ 152 మీటర్ ఏదైతే భావించడం జరిగిందో దానికి అభ్యంతరాలు తెలపడం, అది పురోగతి నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర ఏ విధమైనటువంటి కార్యాచరణ లేదు, ఆలోచన లేదు. ఇప్పటికైనా ఏదైతుందో, నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఏదైతున్నదో, ఈ బడ్జెట్ రేపు ఏం ఆమోదం పొందినా కానీ మరి వీటికి సంబంధించి మరమ్మతులకు సంబంధించి మేడిగడ్డ అన్నారం శుద్ధిల మరమ్మతులకు సంబంధించి మీరు డిఫెక్టివ్ లయబిలిటీ కింద కాంట్రాక్టర్తో చేపిస్తారా ఇమీడియట్గా, లేక మీరు చేపట్టి వాళ్ళ దగ్గర రికవరీ చేస్తారా? మీరు ఏం చేస్తారో చేయండి. ఈ 2 మాసాలలో, ఈ 2 మాసాలలో ఏప్రిల్, మే, ఈ 2 మాసాలలో కాదు, జూన్ కలిసి వస్తే 3 మాసాలలో మరి ఏం చేస్తారో చేయండి. కానీ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజెస్ ఆ వినియోగంలోకి వచ్చే చర్యలు తక్షణం చేపట్టండి. ఇది మనకు అత్యవసరంగా చేపట్టవలసినటువంటి అంశం, ప్రాధాన్యత అంశం. ఇది ప్రాధాన్యత అంశం. ఈ వైఫల్యాలకు బాధ్యులపై చర్య, ఘోష్ కమిషన్ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదిక, మనం ఏ విచారణ చేపట్టబోతున్నాం, దాని బాధ్యులు ఎవరు, అది నిర్మాణ లోపమా, నిర్వహణ లోపమా, అది సపరేట్. అది కైవల్ ఏదైతుందో 1000 కోట్లు వెచ్చించి నిర్మాణం చేసుకున్నటువంటి ఒక బ్యారేజ్ను వినియోగించుకోలేకపోవటం అనేది ఇది ప్రజా హక్కులను కాలరాయటం కింద భావించాల్సి వస్తుంది. రేపు నిజంగానే కరువు ఛాయలు నెలకొని ఇవాళ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి ఏదైతుందో మరి రాష్ట్ర ప్రభుత్వమే జవాబుదారీ కావాల్సి వస్తుందని చెప్పని కూడా నేను హెచ్చరిస్తున్నాను. దీంతో పాటు తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం, కాలువల రీడిజైనింగ్ సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించి ముందుకు పోవాలని చెప్పని కూడా సూచన చేస్తున్నాను.